ఈ షాక్ వేవ్‌లో ఏం జరుగుతుంది అంటే, ఇది పురుషాంగం అనుకోండి. దీంట్లో ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్‌కి సంబంధించి ఈ పురుషాంగాన్ని వేరు చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఏదైతే ఈ పురుషాంగంలో పైన 2 మజిల్స్ ఉంటాయి. కార్పోరా క్యావర్నోజం అని, కార్పోరా స్పాంజియోజం కింద ఉంటుంది. కార్పోరా క్యావర్నోజంలో 2 పైన. ఈ క్యావర్నోజంలో ఇవి స్పాంజ్ లైక్ మజిల్స్ అన్నమాట. ఈ స్మూత్ మజిల్స్‌లో టైప్ ఆఫ్ మజిల్స్. దీంట్లో రక్తనాళాలు చాలా ఉంటాయి. ఆ రక్తనాళాల్లో రక్తం ఇంప్రూవ్ అవ్వడానికి మన ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. సో, ఈ షాక్ వేవ్ మనం ఎక్స్‌ట్రా కార్పోరియల్ అంటే పైనే ఇస్తాము. లోపల ఎటువంటి ఇది ఆపరేషన్ కాదు, ఇంజెక్షన్స్ కాదు, ఎటువంటి మత్తు ఇవ్వడం అనేది ఏమీ జరగదు. ఇది మసాజింగ్ టెక్నిక్ లాగా ఏదైతే పెన్నిస్ ఉందో, ఈ పెన్నిస్ షాఫ్ట్‌కి ఇక్కడి నుంచి ఇక్కడికి వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో ఈ రక్తనాళాలు, ఈ సైనసాయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంప్రూవ్ అయ్యి నియోవాస్కులరైజేషన్ అంటాం. కొత్త రక్తనాళాలు ఏర్పడటం. అది జరిగి పెన్నిస్ ఆటోమేటిక్ బ్లడ్ గష్ అనేది వస్తే ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది పోతుంది. సో, క్లారిటీ ఏంటి అంటే సర్కమైన 4 వీక్స్‌కి మనము షాక్ వేవ్ థెరపీకి ఎలిజిబుల్ ఉంటాము. ఇది ఈజీ పద్ధతి. ఫ్యూచర్‌లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి బయటపడొచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.